ఎల్పిడిఓ లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో అప్నా ప్రొడక్ట్స్ కా మేళా పేరుతో ఒక ప్రాపర్టీ మేళాని అయితే ఏర్పాటు చేశారు. ఈ ప్రాపర్టీ మేళా యొక్క ముఖ్య లక్ష్యం ఏంటి, అసలు ఈ మేళాకి ఏ ఏ కంపెనీలు వచ్చాయి, ఏం జరిగింది, ఈ మేళా వల్ల సామాన్యులకు ఎటువంటి ఉపయోగం ఉందనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేస్తున్నాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ఎల్పిడిఓ వ్యవస్థాపకులు, అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో సుదీర్ఘమైనటువంటి అనుభవం కలిగినటువంటి ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ భరత్ గారితో మనం మాట్లాడదాం. భరత్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎల్పిడిఓ ఆధ్వర్యంలో మీరు అప్నా ప్రొడక్ట్స్ కా మేళా అనే పేరుతో ఒక ప్రాపర్టీ మేళాని ఏర్పాటు చేశారు. ఏంటి అసలు ఈ మేళా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఈ మేళాకి ఎవరెవరు వచ్చారు, ఏం జరిగింది, ఎలా జరిగింది? మొట్టమొదలు మన పక్క రాష్ట్రమైనటువంటి మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు అజిత్ పవార్ గారు దుర్మరణం సంతాపం తెలుపు మన యొక్క కార్యక్రమం మొదలు పెడదామండి. సో ముఖ్యంగా ఏంటంటే అప్నా ప్రొడక్ట్ కా మేళా అనేది మెయిన్ ఏంటంటే మన ఉత్పత్తులు మెయిన్గా లైక్ మన గవర్నమెంట్ సంస్థలను కాపాడుకోవాలి అనేసి కంకణం కట్టుకొని మొదలుపెట్టినటువంటి కార్యక్రమం అండి. ఓకే. సో దాంట్లో భాగంగా ఏంటంటే మనం ముఖ్యంగా ఆ మేళాలో మన యొక్క గవర్నమెంట్ సంస్థలు విజయ్ ఆయిల్స్, టిఎస్ రేరా, గిరిజన్ ప్రొడక్ట్స్, మన యొక్క ఆర్టిజన్స్ అంటే చేతి కళావృత్తులకు సంబంధించింది చేనేత వస్త్రాలు, మళ్ళీ దాని తర్వాత ప్రిజన్స్ ప్రొడక్ట్స్, జిహెచ్ఎంసి, మళ్ళీ దాని తర్వాత విజయ డైరీ, ఆర్టీసీ, మళ్ళీ దాని తర్వాత మెట్రో. సో ఇవన్నిటికీ బాస్ ముఖ్యమంత్రి గారు. సో వీటన్నిటి కూడా మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిలో ఉంది. సో ఈ ఆర్గనైజేషన్స్ అన్నిటికీ బాస్ ముఖ్యమంత్రి గారు. సో మెయిన్గా ఏంటంటే అండి, ఇవాళ మేము ఇంత గత కొద్ది దశాబ్దాలుగా ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం కాబట్టి సో ముఖ్యంగా ఏంటంటే ఇవాళ మన ప్రభుత్వ రంగ సంస్థలు కనుక లేకపోతే మొత్తం ప్రైవేటీకరణ అయితే కనుక మనం విదేశాలలో ఉంటున్నట్టే దీని ముఖ్య ఉద్దేశం. సో విదేశాలకు వెళ్ళేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మన భారతదేశ పౌరసత్వాన్ని వదులుకొని విదేశాలకు వెళ్తున్నారు. ఎందుకు అంటే ఇక్కడ మౌలిక సదుపాయాలు బాలేవనేసో రకరకాల కారణాల చేత వెళ్తున్నారు. సో ఇక్కడ ఉండే వాళ్ళు కూడా ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడిలో ఉంది. మీకు ఉదాహరణ చెప్తానండి. ఇవాళ కనుక మీరు విజయ ఆయిల్స్ గురించి తీసుకున్నామండి ఉదాహరణ. ఒక లీటర్ ధర 100 రూపాయలు ఉందనుకోండి. అదే ప్రైవేట్ రంగ సంస్థ ఎందుకంటే పోటీని తట్టుకోవాలనేసి 95, 105 ధరని నిర్ధారిస్తుంది. తద్వారా ఏంటంటే పోటీ తత్వాన్ని తట్టుకునే విధంగా ఉంటుంది. ప్రభుత్వం ఎలా ఆలోచిస్తుందంటే సామాన్యుని దృష్టిలో ఉంచుకునేసి సామాన్యుని నుంచి ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులను దృష్టిలో ఉంచుకునేసి ధరని నిర్ధారిస్తుంది. ఎందుకు అంటే ఒక ప్రభుత్వం ఏర్పడాలంటే చిన్నవాడి ఓటైన అవసరమే, పెద్దవాడి ఓటైన అవసరమే. సో ఇలా మన ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవాలనే దృఢ సంకల్పంతో ప్రతి ఒక్కరు ఆలోచించాలి. ఓకే. మన ఉత్పత్తులను మనం విక్రయించాలి. సో మీకు ఉదాహరణకి మరి ఇంకొక ఉదాహరణ చెప్తానండి. ఆర్టీసీ సంస్థ ఉందండి. ఆర్టీసీ సంస్థ ఇప్పుడు మనం ఇక్కడ నుంచి కేవలం మనం ఒక కోటికి వెళ్ళాలనుకో, అమీర్పేట నుంచి కోటికి వెళ్ళాలంటే ఒక 30 రూపాయలు అనుకోండి. ఒకవేళ ఆర్టీసీ సంస్థ లేదు, కంప్లీట్ ప్రైవేటీకరణ అంటే ఇక్కడ నుంచి మనం కోటికి వెళ్ళాలంటే 100 రూపాయలు అయినా కూడా చెల్లించాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే మన అవసరానికి మనం ట్రావెల్ చేయాల్సి వస్తుంది. అవును. ఆ దూరం అంటే ఆర్టీసీలో సురక్షితమైనటువంటి ప్రయాణం ఉంటుంది, దాంతో పాటుగా సామాన్యులకు అందుబాటులో ఉంటుంది. సో ఇవాళ ఏంటంటే అండి, ఈ సంస్థలను కనుక మనం కాపాడుకోకపోతే ఏమైపోతుందంటే రానున్న తరాలకు చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే ఇవాళ అభివృద్ధి చెందిన దేశాలలో మీరు చూడండి, ఎక్కడైనా కానీ ప్రభుత్వము మౌలిక సదుపాయాల దృష్ట్యా అంటే ప్రజలకు కావాల్సినటువంటి నిత్యావసరాల పట్ల శ్రద్ధ వహిస్తుంది. సో అలా మన దగ్గర కూడా ఉంది, కానీ దాన్ని వాడుకలో పెట్టాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంది కాదండి, ప్రజలది కూడా అని చెప్పడమే నా ముఖ్య ప్రయత్నం. ఓకే. అంటే అసలు స్థానిక ఉత్పత్తులకి విలువ పెంచేందుకే ఇప్పుడు లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అయితే ఎంతో కృషి చేస్తూ ఉంది. దాంతో పాటుగా అంటే స్థానికంగా ఉన్నటువంటి వస్తువులతో పాటుగా అసలు స్థానిక సంస్థలకు కూడా విలువ పెరగాలనేటువంటి ఉద్దేశంతో మీరు అప్నా ప్రొడక్ట్ కా మేళా అనే పేరుతో ఒక ప్రాపర్టీ మేళాని ఏర్పాటు చేశారు. ఏంటి, ఎవరెవరు వచ్చారు ఆ ప్రాపర్టీ మేళాకి, అసలు ఏం జరిగింది? రైట్ అండి. ప్రాపర్టీ మేళాకి సంబంధించిందంటే ఇందులో ఉన్నటువంటి అధికారులని మనం పిలవడం జరిగింది. అండ్ దాని తర్వాత ఏంటంటే ఈ విషయం గురించి నేను చేస్తున్నటువంటి కార్యక్రమాలు గురించి వాళ్ళకి సుదీర్ఘ అనుభవం, దాదాపు నా గురించి ఒక 15 ఏళ్ళ నుంచి తెలిసిన వాళ్ళు, ఒక 10 ఏళ్ళ నుంచి తెలిసిన వాళ్ళు, ఒక 20 ఏళ్ళ నుంచి తెలిసిన వాళ్ళు అధికారులుగా ఉండి ఆ సంస్థలలో వర్క్ చేసిన వాళ్ళే ఈ ప్రాపర్టీ మేళాకి అంటే ఈ యొక్క అప్నా ప్రొడక్ట్ మేళాకి ముఖ్య అతిథులుగా పిలవడం జరిగింది. కారణం ఇవాళ మనము సెలబ్రిటీలను పెట్టో లేకపోతే ఇంకోని పెట్టో మనం చెయ్యొచ్చు, కానీ అక్కడ విషయం గురించి విషయ పరిజ్ఞానం గురించి చెప్పే వాళ్ళు ఉండాలి.
అనే ఉద్దేశంతో పెట్టినటువంటి కార్యక్రమం. ఓకే. సో ఇవాళ నేనండి విజయ డైరీ గురించి కూడా చెప్పాలండి. ఈ సందర్భంగా నేను పాల ప్యాకెట్ కూడా తీసుకొచ్చాను. మీరు ఎక్కడైనా కూడా పాల బూత్ దగ్గరికి వెళ్ళి చూడండి, విజయ డైరీ పాలు మీకు దొరకడం చాలా తక్కువైపోయింది. ఓకే. ఎందుకు? ఈ రీజన్ ఏంటంటే అండి, ఇందులో ప్రిజర్వేటివ్స్. మీరు గేదె దగ్గర పాలు పితకగానే ఆ పాలని మీరు 2 గంటల లోపల వేడి చేయకపోయినా లేకపోతే ఫ్రిడ్జ్ లో పెట్టకపోయినా పాలు విరుగుతాయి. అలాగే సేమ్ విజయాలో ఇది గవర్నమెంట్ ప్రొడక్ట్ కాబట్టి ప్రజల ఆరోగ్యం దృష్ట్యా దీంట్లో పర్మిటబుల్ ప్రిజర్వేటివ్స్ ఉంచుతారు. ఓకే. అంటే ఇవి ఏంటంటే మీరు ఇప్పుడు నేను మార్నింగ్ ఇప్పుడు తీసుకొచ్చానండి. ఇప్పుడు ఇది డేట్ ఎంత అండి? ఈ రోజు 29 డేట్. ఈ రోజు డేట్ పాలే కదా. మీరు వేరే ఏ కంపెనీ అయినా, నేను కంపెనీ పేరు చెప్పని అవసరం లేదు, ఒక 6 గంటలు మీరు బయట పెట్టేసి మీరు మళ్ళీ వేడి చేసినా కాకుండా ఆ పాలు విరిగాయండి. కారణం ఏమనుకుంటారంటే ఆ పాలు మంచివి అనుకుంటారు ప్రజలకు నేను చెప్పాల్సింది ఏంటంటే, నేను ప్రతి దగ్గర అవగాహన పరుస్తున్నాం ఈ యొక్క విషయాన్ని. ఇందులో ప్రిజర్వేటివ్స్ ఉండవు, పర్మిసబుల్ ప్రిజర్వేటివ్స్ ఉంటాయి, హాని చేయని ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. సో ఇవాళ ప్రజలకు ఈ అవగాహన కల్పించాలనేసి మీ ద్వారా ఈ యొక్క విషయాన్ని 10 మంది తెలుపుతున్నానండి. సో ఇందులో ఏంటంటే, మీరు గేదె దగ్గర పితికిన పాలకు ఎంత విలువ ఉంటుందో ఈ పాలల్లో కూడా అంతే విలువ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, సహకార సంఘాలతో సమకూర్చినటువంటి పాలు. ప్రభుత్వము వాళ్ళ దగ్గర నుంచి కష్టమున్నా నష్టమున్నా తీసుకునేసి ఈ సంస్థ నడపాలని ముందుకెళ్తున్నారు. సో ప్రభుత్వాలు ఆలోచించినప్పుడు ప్రజలు ఆలోచించకపోతే ఏమైపోతుందండి, మరొక ఐడిపిఎల్ ని మనం చూడవలసి వస్తుంది. ఇవాళ మనము పారాసిటమాల్ టాబ్లెట్ 10 పైసల పారాసిటమాల్ టాబ్లెట్ మనం 10 రూపాయలు పెట్టి సీటు కొంటున్నాం. కారణం ఇవాళ మనకి ఐడిపిఎల్ లేదు. సో ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు ప్రైవేట్ రంగ సంస్థలు ఉండాలనేదే నా ముఖ్య ప్రయత్నం. దాంట్లో భాగంగా ఏంటంటే, ప్రభుత్వ రంగ సంస్థ ఉంటే ఏంటంటే ధరలను నిర్ధారిస్తారు. ఆ నిర్ధారించినటువంటి ధరలను దృష్ట్యా ప్రజలకు ఉపయోగపడుతుంది. తద్వారా ఏంటంటే ప్రజలు, ప్రభుత్వము, ప్రైవేటు ఈ 3 రంగాలని దృష్ట్యా ఉంచుకునేసి అప్నా ప్రొడక్ట్ కా మేళా అని పెట్టడం జరిగింది. ఆ ప్రొడక్ట్ మేళాలు ఎందుకంటే ఇవన్నీ కూడా మనకి గత కొద్ది సంవత్సరాలుగా ఉన్నటువంటి కార్యకలాపాలు. సో కొత్తగా ఎంటర్ అయింది ఏంటంటే మన ఆర్గనైజేషన్ లోకి టిఎస్ రేరా అని మనం ఇంట్రొడ్యూస్ చేయడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, ఇప్పుడు ఆర్థికంగా బలంగా అంటే ఆదాయాన్ని సమకూర్చే సంస్థ ఏదైనా ఉంది అంటే, వీటిలలో లాభాలలో తీసుకెళ్లే సంస్థ ఏదైనా ఉంది అని అంటే అది టిఎస్ రేరాకు సంబంధించినవి. ఎందుకంటే రేరాకు సంబంధించినటువంటి బిల్డింగ్ వ్యవహారాల్లో ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ రూపకంగా కానివ్వండి, ఆదాయం స్టాంప్ రూపకంగా కానివ్వండి, ఆదాయం వస్తుంది. ఆ ఆదాయం వచ్చిన వాటితోనే ఈ యొక్క సంస్థలను, కుంటుతున్న సంస్థలను ప్రభుత్వం కాపాడుకోవాలని చూస్తుంది. ఇప్పుడు అప్నా ప్రొడక్ట్స్ కా మేళా పేరుతో మీరు ఎల్పిడిఓ తరఫున గిరిజనులు తయారు చేస్తున్నటువంటి ప్రోడక్ట్లని మీరు ప్రమోట్ చేస్తున్నారు. అలాగే చేనేత కార్మికులు చేనేతలు చేసినటువంటి ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో, నేచిన ఉత్పత్తులు, ఆ నేచిన ఉత్పత్తులను కూడా మీరు ప్రమోట్ చేస్తూ ఉన్నారు. అలాగే బొమ్మలను మీరు ప్రమోట్ చేస్తూ ఉన్నారు. మన స్థానికంగా ఉత్పత్తి చేసినటువంటి బొమ్మలు, చీరియాల మాస్క్ లాంటివి. చీరియాల మాస్క్, గుండెపల్లి బొమ్మలు ఇప్పుడు తీసుకొచ్చాను. చీరియాల మాస్క్, ఈ మాస్కులను మీరు ప్రమోట్ చేస్తూ ఉన్నారు. దాంతో పాటుగా అంటే అసలు ప్రభుత్వ రంగ సంస్థలతో కలిసి పనిచేస్తున్నటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎల్పిడిఓ ప్రమోట్ చేస్తూ ఉంది. కారణం ఏంటి అసలు? కారణం ఏం లేదండి, మీకు సింపుల్ చెప్తానండి. ఇప్పుడు జిహెచ్ఎంసీ కూడా మనం ఇంక్లూడ్ చేస్తాం. ఎందుకంటే జిహెచ్ఎంసీ ప్రొడక్ట్ ఏముండదండి. జిహెచ్ఎంసీ మెయిన్ ప్రొడక్ట్ ఏంటంటే అండి, ఇవాళ నగర పరిశుభ్రత. ఇవాళ జిహెచ్ఎంసీ కళాకారుడు, నేను కార్మికులు అన్నానండి, కళాకారుడు, జిహెచ్ఎంసీ కళాకారుడు కనుక తన కళని ఆపేశాడంటే మనం కళ్ళల్లో కంపలు పెట్టుకొని తిరగాల్సి వస్తుంది. ఒక్కసారి నేను చెప్పేది ఎందుకంటే, ఇప్పుడు మీరు ఎక్కడైనా దాదాపు అండి కృష్ణ గారు, అభివృద్ధి చెందిన దేశాలలో పౌరుల యొక్క సహకారం ఉంటుంది అక్కడ ప్రభుత్వానికి. మన దగ్గర లేదండి. ఎప్పటికీ ప్రభుత్వాన్ని నిందించడమే, ఏ ప్రభుత్వం ఉన్నా కానీ ఇదే నాటకం నడుస్తుంది. ఇప్పుడు ఏదైనా చెత్త పడింది అనుకోండి, మీరు అమెరికాలోనో లేకపోతే లండన్లోనో లేకపోతే సిడ్నీలోనో లేకపోతే సింగపూర్లోనో లేకపోతే మలేషియా కోలాలంపూర్లోనైనా కూడా లేకపోతే థాయిలాండ్ లో ఉన్నటువంటి ఏ సిటీలోనైనా అభివృద్ధి చెందిన దేశాలలో ఒక చిన్న చిత్తికాయ పడితే తీసి పాకెట్లో పెట్టుకొని డస్ట్బిన్ గడ్డమంట తర్వాత వేస్తాడండి. సో మన 2 కోట్ల జనాభా ఉన్నటువంటి హైదరాబాద్ లో జిహెచ్ఎంసీ కళాకారులు ఎంత కష్టపడుతున్నారండి. ఇవాళ వాళ్ళ పిల్లల్ని మళ్ళీ ఇంకోసారి దీంట్లో తీసుకురావాలంటే వాళ్ళు భయపడుతున్నారు. ఎందుకంటే మేము కష్టపడ్డ చాలు, ఇక వాళ్ళు కనపడరండి, కొద్ది రోజులు అయితే కనుమరుగైపోతారు. వాళ్ళకి విలువనివ్వాలి అంటే వాళ్ళని కళాకారులని పిలవాలి, లేబర్ డిగ్నిటీని తీసుకురావాలి, లేబర్ ఐడెంటిటీని తీసుకురావాలి,
డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆడు చిన్నవాడైనా పెద్దవాడైనా కూడా వాని పనిని చూసి వాని యొక్క విలువని డిసైడ్ చేయొద్దు, వాళ్ళ వ్యక్తిత్వాన్ని చూసి వాళ్ళని డిసైడ్ చేయొద్దు. సో ఇవాళ వాళ్ళు లేకపోతే ఇవాళ నేను ఏమనుకోదండి, ప్రభుత్వ అధికారులైనా ఎవరైనా కూడా ఒక కలెక్టర్ వారం రోజులు రాకపోయినా కానీ కూడా తన ఇంట్లో నుంచి కార్యకలాపాలు జరపచ్చు. కానీ ఒక జిహెచ్ఎంసీ కళాకారుడు కనుక ఒక్కరోజు నేను చెప్పేది ఇంట్లో నుంచి బయటికి రాకపోతే నగరం ఎలా ఉంటుందో కృష్ణ గారు నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీకు అంతా తెలిసింది. ఓకే, ఇప్పుడు ఎల్పిడిఓ విజయ ప్రొడక్ట్స్ ఎందుకు ప్రమోట్ చేస్తుంది? విజయ్ అంటే చాలా మటుకు తెలియదండి. బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే విజయ్ అనేది గవర్నమెంట్ ప్రొడక్ట్ అండి, ప్రభుత్వ రంగ సంస్థల చేత నడిపించబడే ప్రొడక్ట్ ఇది. విజయ్ అంటే ఏదో మా అమ్మాయి పేరు మా అమ్మ పేరు అనుకుంటున్నారు చాలా మటుకు తెలియని విషయం ఏంటంటే అలాంటి సిచ్యువేషన్లు ఉన్నారు మనం. అలాంటి సిచ్యువేషన్ లో మనం ఉన్న మన యొక్క స్థితిగతులు ఉన్నాయంటే పిల్లలు చెప్పాలి, పిల్లలకి బోధించే ఉపాధ్యాయులు కానివ్వండి, మేము గవర్నమెంట్ స్కూల్లో చదువుతలేం కదా మాకెందుకు అన్నట్టు కాదు, ప్రైవేట్ సంస్థలలో ఉన్న వాళ్ళు కూడా ఆలోచించాలి. నేను ప్రైవేట్ సంస్థలలో వర్క్ చేసే వాళ్ళ గురించి ఎక్కువగా మాట్లాడుతున్నా ఈ విషయంలో. ఎందుకంటే గవర్నమెంట్ సంస్థను కాపాడుకోవాల్సింది కేవలం ప్రభుత్వ ఉద్యోగులదే కాదు, ప్రతి ఒక్కరిది. సో కాపాడుకోవాల్సినటువంటి ప్రయత్నంలో భాగంగా, ఎందుకంటే కృష్ణ గారు నేను ఇంత గట్టిగా ఇంత బలంగా నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ సంస్థను స్టార్ట్ చేయబోయే ముందు కూడా బాగా డిస్కషన్ చేసిన తర్వాత 2012లో అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు గవర్నమెంట్ లో నేను తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే ఇందులో ప్రతి ఒక్కరు, ఇప్పుడు మనం అజిత్ పవార్ గురించి మాట్లాడుకున్నామండి, మనం మాట్లాడుకున్నాం ఒక ప్రొడక్ట్, ప్రతి మానవుడు కూడా ఒక ప్రొడక్ట్, ఏదో ఒక రోజు ఎక్స్పైరీ ఉంటుంది. కానీ కొన్ని ప్రొడక్ట్స్ కి ఎక్స్పైరీ అనేది మన చేతుల్లో ఉంటుంది. ఆ మన చేతుల్లో ఉన్నటువంటి ప్రొడక్ట్స్ ఇవన్నీ కూడా ఇవాళ మనం వాడుకలో తీసుకురాకపోతే ఇవి కూడా కనుమరుగైపోతాయి, ఎక్స్పైరీ అయిపోతాయి అనే భయంతో మొదలు పెట్టినటువంటి కార్యక్రమం ఇది. ఓకే, సో నేను చెప్పేది ఏంటంటే ఇవాళ ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టబోయే ముందు కూడా నేను గట్టి బలమైన నిర్ణయాలు చాలా తీసుకున్నాను. ఇప్పుడు అప్నా ప్రొడక్ట్స్ కా మేళా అనే పేరుతో మీరు నిర్వహించినటువంటి ఈ ప్రాపర్టీ మేళాలో ఒక బిల్డర్ వచ్చాడు, అలాగే ఆర్టిస్టులు కొంతమంది వచ్చారు, అలాగే చేనేత నేత కార్మికులు వచ్చారు, చాలా మంది వచ్చారు. మరి మీరు ఒక బిల్డర్ గా వాసవి వాళ్ళని తీసుకొస్తా అన్నారు, వచ్చారా? వాసవి వాళ్ళు వచ్చారండి, వాళ్ళు కూడా వచ్చారండి. సో ఇప్పుడు మనం గవర్నమెంట్ ఏజెన్సీస్, ఎందుకంటే టిఎస్ రేరాలో వాసవి ఒక పార్ట్ అండి. ఓకే, ఇప్పుడు నేను ఎలాగో టిఎస్ రేరాలో ఉన్నామో లీగల్ గా ఉన్నటువంటి ప్రాపర్టీస్ ఎలా డీల్ చేస్తామో, సో టిఎస్ రేరా గురించి మాట్లాడతాను నేను ప్రజెంట్, ఎందుకంటే వాసవి ఇస్ ప్రైవేట్ కంపెనీ. సో వాటి గురించి నేను మాట్లాడతాను. సో బిల్డర్ ఈజ్ మై బ్రదర్, చెప్పాను కదా, అతని దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు సబ్ బిల్డర్స్, దే ఆర్ మై సిస్టర్స్. యాక్చువల్లీ కాన్సెప్ట్ ఏముండేనంటే, అంటే ఇది ఫస్ట్ టైం లాంచింగ్, అది కూడా సుభాష్ చంద్రబోస్ గారి జయంతి సందర్భంగా లాంచ్ చేస్తాం కాబట్టి మా కాన్సెప్ట్ ఏముండేనంటే ఒక బిల్డర్, ఒక బ్యాంకర్, ఒక ఆర్టిజన్. సో బిల్డర్ దగ్గరికి నేను వెళ్తాను యాజ్ ఎ కస్టమర్ గా, మీరేం చేస్తారు చూపిస్తారు, నాకు నచ్చింది అనుకోండి, మనకి అప్పు ఇచ్చేది ఎవరండి? అప్పే. బ్యాంకర్ దగ్గరికి వెళ్తాం, మనకి ఆ బ్యాంకు నుంచి లోన్ రాగానే బిల్డర్కి ఇస్తాం, ఇచ్చిన తర్వాత బిల్డింగ్ యొక్క హక్కులు మనం తీసుకుంటాం. తీసుకున్న తర్వాత ఇవాళ ఏంటంటే బిల్డింగ్ అట్టగానే అందరూ చైనా నుంచి ఫర్నిచర్ తీసుకొచ్చాము, మలేషియా నుంచి ఇది తీసుకొచ్చాము, మా బాబు హాంకాంగ్ నుంచి అది పంపించాడు, లేకపోతే మేము ఇక్కడ ఆర్డర్ పెట్టామనేసి మళ్ళీ విదేశీలకి మనం అప్పచెప్తున్నాం. నేను చెప్పేది అంటే మీ షోకేస్ లో ఒక చిరియాల మాస్క్ పెట్టండి, కొండపల్లి బొమ్మలను పెట్టండి, మన స్థానిక ఉత్పత్తులను కాపాడుకోండి. మీ ఇంట్లో మీ డెకరేషన్ లో వీటికి ఒక 25% స్థానం ఇవ్వండి అని చెప్తున్నాం. ఆ విషయాన్ని లాంచ్ చేయడమే మేము తీసుకున్నటువంటి ఈ అప్నా ప్రొడక్ట్ కా మేళా. దాంట్లో భాగంగా మనం తీసుకున్నటువంటి స్కీమ్ కూడా బాలాజీ స్కీమ్, బిల్డింగ్ అవేర్నెస్ ఫర్ లీగల్ అండ్ జాయింట్ ఇనిషియేటివ్స్ ఫర్ యాక్షన్ కమిటీ అని ఒకటి పథకం ద్వారా ఈ యొక్క కార్యక్రమం తీసుకెళ్ళాం. సో అందరూ కూడా స్వాగతిస్తారని ఆశిద్దామండి. సో మనం మాట్లాడుకుందామండి, బిల్డర్స్ విషయంలో మాట్లాడుకుందాం, దాని తర్వాత బ్యాంకర్స్ విషయం. సో ఇందులో ముఖ్యంగా ఏంటంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్ వాళ్ళు కంప్లీట్ ఎంటైర్ టీం ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకునేసి వాళ్ళ యొక్క విలువైన సూచనలు సలహాలతో పాటు మా కార్యక్రమాలు వాళ్ళకి నచ్చి, ఎందుకంటే మేము చేసేది కూడా ప్రతి కూడా అండి, ఇవాళ కూడా ప్రభుత్వ ఉద్యోగస్తుడు కూడా ప్రభుత్వం దగ్గర పనిచేస్తాడు. సో ప్రభుత్వ సంస్థలను కాపాడుకోండి, ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సింది. ప్రభుత్వ అధికారులను నేను చేతులు జోడించి వినిపించేది ఏంటంటే మన ఉత్పత్తులను మనం కాపాడుకోవాలంటే మనం అందరినీ చైతన్యపరచాలి. ఆ చైతన్యపరిచే భాగంలోనే లోకల్ ప్రొడక్ట్ ఆర్గనైజేషన్ తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే అప్నా ప్రొడక్ట్ కా మేళా. అప్నా ప్రొడక్ట్ కా మేళాలో ముఖ్య భూమిక మన ఉత్పత్తులను కాపాడుతూ మన యొక్క సంస్థలను ముందుకు తీసుకెళ్తూ తద్వారా రానున్న తరాలకు కూడా ఈ ప్రొడక్ట్స్ ఉండాలి. ఉంటేనే మనము ఈ సమాజంలో
ఒక బలమైన జీవిగా ఉంటామనేసి ఆశిస్తూ సెలవండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.